ఏ బొంబాయి బొంబాయి పోనీ. పారు, నీ ఫీలింగ్ ఏంది? నీ కారు మనం ఏమనుకున్నా గాడ్స్ విల్ హ్యావ్ సమ్ డిఫరెంట్ ప్లాన్స్ ఫర్ అస్. అసలు ఎప్పుడు అనుకోలేదు ఇలా నడి రోడ్లో మా చిన్నోడు ఆగిపోతాడని. సడన్గా ఒక అవుటింగ్ ఉండే, ఆఫీస్ టీమ్ లంచ్. గ్రాంచోల్ ఐటీసీకి వెళ్తుండగా నడి రోడ్లో ఐఐటి గేట్ దగ్గర మా కార్ వచ్చి బ్రేక్ డౌన్ అయిపోయింది. ఆఫ్టర్నూన్ 1 PM పండు నెలలో. అసలు నేను హస్బెండ్ మాత్రమే ఉన్నాం. మా లక్ ఏంటంటే మాతో ఫ్యామిలీ కానీ, అదే మా అత్తయ్య మామయ్య కానీ కిడ్స్ కానీ మాతో లేరు కాబట్టి ఎక్కువ స్ట్రగుల్ అవ్వలేదు నేను. సడన్గా అసలు కార్ స్టార్టే అవ్వలేదు. ఎక్కడి నుంచో వచ్చారు పాపం ట్రాఫిక్ పోలీస్ గారు, మాకు చాలా హెల్ప్ చేశారు. చాలా పుష్ చేసి కొంచెం దూరం వరకు పాపం బండిని తోసుకుంటూ వచ్చాడు, మాకు హెల్ప్ చేశాడు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ యూ. కొంచెంసేపు తర్వాత మేము ఎకో ఇన్సూరెన్స్కి కాల్ చేసాము. ఇంకా ఆ సిచ్యువేషన్లో ఇంకా వీడియో తీయడం అంటే కూడా చాలా ఇరిటేటింగ్గా అనిపించింది. అనుకోకుండా నేను కూడా హెల్ప్ చేశాను, చాలా వరకు పుష్ చేశాము. ఇంకా సరే అని ఇంకా ఎకో ఇన్సూరెన్స్ ఉండేవి మాకు. ఇంకా వాళ్ళకి చేయగానే ఇంకా చెప్పారు ఫర్ రివ్యూ అండ్ సపోర్ట్కి మినిమం ఒక 70 minutes పడుతుంది అన్నారు. ఇంకా మా లంచ్ పార్టీకి కూడా ఇంకొక 3 kilometers దూరంగా ఉండే. ఇంకా అందుకని ఇంకా సరైన ఆటో బుక్ చేసుకొనేసి ఇంకా మేము వెళ్ళి లంచ్ చేసుకొని వచ్చే లోపల మాకు పికప్ కూడా కరెక్ట్గా వచ్చేసింది టైంకి. స్టాఫ్ కూడా చాలా క్లీన్గా, స్లోగా, నీట్గా మా కార్ని చక్కగా ఎక్కించేశారు. అసలు ఒక్క స్క్రాచ్ కూడా పడలేదండి మా కార్కి. అంత స్మూత్గా అసలు కరెక్ట్గా ఎక్కించేశారు. ఫస్ట్ టైం నేను దగ్గర ఉండి అసలు ఎప్పుడు అనుకోలేదు. ఒకసారి ఇలా వెళ్తూ ఉంటే చాలాసార్లు చూసాం కానీ రోడ్లో ఎవరైనా ఫీల్ అవుతున్నప్పుడు మేము ఎప్పుడు అనుకోలేదు. అది ఆ టైంలో అలాంటి సిచ్యువేషన్ ఒకసారి మనం ఏదైనా ఫేస్ చేస్తే ఆ ఫీలింగ్ ఎలా ఉంటుందో కూడా నాకు ఎప్పుడూ తెలియదు. ఓకే జీ, అది లాస్ట్ టైము బ్రేక్స్ பண்ணும்போது హ్యాండ్ బ్రేక్ வச்சு బ్రేక్ ஃபிட் பண்ணிட்டாங்க போல, అది వేరే హ్యాండ్ బ్రేక్ சுத்தமாக வேலை செய்யல. మేము చేసింది ఒకటే ఏంటంటే, మనం ఎప్పుడైనా ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు అన్ని టాప్అప్స్ని మనం ఒకసారి చెక్ చేసుకుంటే మనకి బెస్ట్. ఒక కొంచెం ఎక్స్ట్రా పే చేసి టాప్అప్ తీసుకోవడం వల్ల టోయింగ్ ఒక 40 kilometers వరకు మాకు వచ్చి హెల్ప్ అయ్యిందనమాట. ఫ్రీగా వస్తుంది టోయింగ్ అనేది మనకి. సో మేము ఉండే ఏరియా నుంచి, మేము ఉండేది OMR రోడ్ నావలూరులో ఉంటాం మేము. ఈ గిండి నుంచి OMRకి దగ్గర దగ్గర ఒక 23 kilometers రేంజ్ అయితే ఉంది. సో 1.5 hour డిస్టెన్స్, 1.5 hour టైమింగ్ పడుతుంది అనమాట మనం ట్రావెల్ చేయాలంటే. అంత టైం, అంత డిస్టెన్స్ మాకు ఫ్రీగా కవర్ అయ్యింది. సో మనం కొంచెం మనీ కోసం చూసుకోకుండా టాప్అప్స్ అన్నీ తీసుకుంటే ఇలాంటి ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో మనకి ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. ఇంకా వెహికల్ లోడ్ చేసేసాక ఇంకా వాళ్ళు మమ్మల్ని మా నియర్ బై, మా హోమ్కి నియర్ బైగా ఉండే సర్వీస్ సెంటర్లో మమ్మల్ని మా వెహికల్ ఇంకా డ్రాప్ చేసేసి ఇంకా వాళ్ళు వెళ్ళిపోయారు. సో థ్యాంక్స్ టు ఎకో ఇన్సూరెన్స్ టీమ్, థ్యాంక్స్ ఫర్ యువర్ క్విక్ రెస్పాన్స్, గుడ్ సపోర్ట్. ఇంకా మేము కూడా ఇంకా అక్కడి నుంచి ఇంకా ఇంటికి వెళ్ళిపోయాము. సో ఎప్పుడు కూడా ఏదైనా జరిగితే అది మన మంచికే అని నేను చాలా గట్టిగా నమ్ముతాను. ఎందుకంటే మేము ఉండేది తిరుమలలో, జపాలి హనుమాన్ టెంపుల్. సో మా రొటీన్ ఏంటంటే మేము ఎవ్రీ వీక్ మ్యాక్సిమం మేము ట్రావెల్ చేసేస్తాం తిరుపతికి. నాకేమనిపించిందంటే సడన్గా ఈ వీక్ ఇక్కడ ఉండడం, ఈ ట్రబుల్ రావడం, అది కూడా మా మంచికే అనిపించింది. అదే అంటారు కదా, ఏది జరిగినా మన మంచికే అని.